చుట్టూ పచ్చటి వాతావరణం, పర్యావరణ ప్రేమికులతో నిత్యం కిటకిటలాడే అల్లూరి జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతం. మావోయిస్టుల మృతితో మన్యం జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మావోయిస్టుల రహిత ఆంధ్రప్రదేశ్గా మారుస్తామంటున్న ఏపీ డీజీపీ వ్యాఖ్యలతో ఇక ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల మనుగడ కష్టమేనా? రంపచోడవరం మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతం నక్సలైట్లకు అడ్డాగా మారిందా? టూరిస్టులతో రద్దీగా ఉండే స్పాట్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయా? దీనిపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. మావోయిస్టు పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం ఏర్పాటు చేసిన ఆపరేషన్ కగార్ మావోయిస్టుల ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదలికలతో ఉలిక్కిపడింది. వైరామవరం మండలం దుమ్మకొండలో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్ రమేష్ మృతితో మావోయిస్టుల ఏరివేత ప్రారంభమైంది. 2025 జూన్ 18న కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణక్క చనిపోయారు. అప్పటి నుంచి ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎక్కడో పట్టుకుని మారేడుమిల్లి తీసుకువచ్చి కాల్చి చంపారని కొందరంటున్నారు. మావోయిస్టు పార్టీలోని అంతర్గత కలహాలు, ముఠా కుమ్ములాటల వల్లే హిడ్మా లాంటి నాయకుడు చనిపోయాడని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. హిడ్మా తన క్యాంపును ఆంధ్రప్రదేశ్కి మార్చడానికి ముందు అసలేం జరిగిందనే దానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్గఢ్ బస్తర్లోని ఒక స్థానిక పత్రికా విలేకరికి హిడ్మా లేఖ రాశారు. అది నవంబర్ 10న రాసినట్టు భావిస్తున్నారు. తాను తన సహచరులు అడవిలోంచి బయటికి రావాలనుకుంటున్నామని, ఆయుధాలు వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. ప్రతి ప్రధాన మావోయిస్టు దాడి వెనుక హిడ్మా ఉన్నాడని పోలీసు వర్గాలు అంచనా వేశాయి. భద్రతా వ్యవస్థలను హిడ్మా వణికించాడు అనటంలో అనుమానం లేదు. 2010లో దంతేవాడ మారణకాండ, 2013లో దర్బా వ్యాలీ దాడి, 2017లో సుక్మా అటాక్ వంటి ఘటనల్లో హిడ్మా పాత్ర ఉందంటున్నారు. దంతేవాడ ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన 76 మంది జవాన్లు హతమయ్యారు. దర్బా వ్యాలీ దాడిలో మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సహా పలువురు మరణించారు. 2017లో సుక్మా మందుపాత్ర పేలుడులో 31 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తలపై ₹1 కోటి రివార్డు ఉంది.